వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర మువ్వెన్నెల పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో 50 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947లో మనకి స్వతంత్రం వచ్చిన దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. మన రాజ్యాంగం వల్లనే ప్రపంచంలోనే ప్రజాస్వామిక అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దేశంగా మన దేశం గుర్తింపు పొందిందన్నారు. అటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో మనం పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించనున్నారు. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండింటికి కూడా డిఫరెన్స్ తెలియాలి జనాలకు కూడా, అలాగే పిల్లలకు కూడా. ఎంతోమంది వచ్చి ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్లో వచ్చి వెళ్ళిపోతుంటారు. అందుకే నేను ఈరోజు రెజల్యూషన్ తీసుకుంది ఏంటంటే, నర్సీపట్నంలోని ఎంతోమంది దేశ నాయకుల గురించి లైబ్రరీలో మనం చూసిన ఫొటోస్ అయ్యి పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఎలక్ట్రిక్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఎస్ఏ రైటింగ్స్ కానీ అలాంటి పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ డీప్ డైవ్ చేస్తారు, దాంట్లో నాలెడ్జ్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. అలాగే ప్రియాంబుల్ గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం రిపబ్లిక్ అయ్యాం. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినా కానీ, ఇండిపెండెన్స్ అయినా కానీ 1947లో మనకి 3 ఏళ్ళ తర్వాత మనకి ముఖ్యంగా ఈ రిపబ్లిక్ చేయడానికి కారణం ఏంటంటే, రిపబ్లిక్ అనే వర్డ్ లాటిన్ వర్డ్, ఆ లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసి రిపబ్లిక్ అని ఈరోజు ఆ రిపబ్లిక్ డే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు కంప్లీట్ డెమోక్రటిక్ సిస్టమ్ని మనం ప్లాట్ఫామ్ని ఇండియాకి అందించిన వాళ్ళు అయ్యారు మన దేశ నాయకులు అందరూ కూడా. కాబట్టి ఈరోజు ఆ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా స్మరించుకొని నేను రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తు జన్జీ జనరేషన్ అంటున్నారు, వాళ్ళు ఇంకా చాలా కమిట్మెంట్తో ఫర్మిడబుల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ నర్సీపట్నం గడ్డ మీద అల్లూరి సీతారామరాజు గారిని కూడా స్మరించుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇచ్చారు. థ్యాంక్ యూ. బ్రిటిష్ రాజ్యాంగం కాకుండా మన దేశానికి ఒక ఉన్నతమైన రాజ్యాంగం ఉండాలని ముసాయిదాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు 1950 జనవరి 2వ ఆయన ఆమోదించడం జరిగింది. సో ఆ రాజ్యాంగం ప్రకారం మన ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఈ అనేక ఆనవాయితీలకి సంప్రదాయాలకి కూడా మనం రాను క్రమేపీ ప్రాధాన్యత తగ్గుతున్నా కూడా గణతంత్ర దినోత్సవాలకి అలాగే స్వాతంత్ర దినోత్సవాలకు కూడా ప్రజలు ఇంకా మనం చాలా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. అదే మన యొక్క భారత జాతి యొక్క గొప్పతనం, అలాగే మన జాతీయ జెండాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత, అలాగే గౌరవం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా భారత జాతీయ జెండాకి గౌరవం ఇచ్చి మన దేశానికి సెల్యూట్ చేసే అవకాశం ఈ ఒక్కరోజు వస్తుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి ముఖ్యంగా మనం అందరూ తెలుసుకోవాలి భారత దేశం యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం. మనం అందరూ కూడా గర్వించాలి. ప్రతి ఒక్కరూ కూడా గర్వించాలి.